శివరాత్రి సందర్భంగా శివాలయాలన్నీ ముస్తాబవుతున్నాయి. రకరకాల పువ్వులతో లైట్స్ తో మణికొండలోని శివాలయం ఆలయంలో ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. రేపు ఉదయం 4 గంటలకు ఆలయంలో పూజలు మొదలవుతాయి. పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ శివుని దర్శనం కోసం వస్తారు. ఇక ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. రేపు శివరాత్రి పర్వదినం సందర్భంగా హైదరాబాద్లోని శివాలయాలని ముస్తాబ్ అవుతూ ఉన్నాయి. అయితే శివాలయాలు చెప్పలేనంత విధంగా ఆకర్షణకరంగా అయితే ముస్తాబ్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ నేను మణికొండలో శివాలయం ఇది ఎంతో ఫేమస్. మణికొండలోని శివాలయం అనగానే అందరికీ మొదటిగా గుర్తుకొచ్చేది ఈ శివాలయం. అయితే ఈ శివాలయానికి రేపు పెద్ద ఎత్తున వేలాది కొద్ది భక్తులు వస్తుంటారు శివుని దర్శనం చేసుకోవడానికి. ఇప్పటికే చూసుకుంటే మనము శివాలయంలో అన్ని ఏర్పాట్లు కూడా మొదలైనాయి. అయితే డెకరేషన్కి సంబంధించి కూడా రకరకాల పువ్వులతోని ముస్తాబ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ భక్తులు రాగానే వాళ్ళు ఎంతో అట్రాక్ట్ అయ్యే విధంగా సువాసనతో అయితే పువ్వులు నిండిపోయినాయి అనే చెప్పాలి. శివాలయంలో శివుడికి ఇష్టమైన పువ్వులు కాబట్టి రకరకాల పువ్వులతోని మాత్రం ఇక్కడ మొత్తం డెకరేషన్ చేస్తూ ఉన్నారు. వచ్చే భక్తులకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లకు అయితే పూర్తిగా మొదలైందనే చెప్పాలి. వచ్చే భక్తులకి సంబంధించి ఎండాకాలం కాబట్టి వాళ్ళకి వాటర్కి వాష్రూమ్స్కి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ పూజలు బాగా జరుగుతాయని కూడా భక్తులు చెప్తూ ఉన్నారు. అయితే రేపు బుధవారం కావున రేపు శివరాత్రి సందర్భంగా ఉదయం 4 గంటలకి రుద్రాభిషేకంతో మొదలవుతూ ఉంటుంది. 9 గంటలకి శివ కళ్యాణం, 11 గంటలకి కూడా మళ్ళీ పరమన, మళ్ళీ 12 గంటలకి రాత్రి రుద్రాభిషేకంతో రేపు పూజలు ముగుస్తాయి. అయితే శివరాత్రి సందర్భంగా చాలా మంది ఉపవాసం ఉంటారు. దానికి తోడు చాలా మంది జాగారం కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ శివాలయానికి కూడా ఎంతో మంది రాత్రి వేళలో కూడా వస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఇక్కడ శివాలయం అయితే మనకి ఇప్పటికే మొత్తం కిటకిటలాడుతుంది. అంటే డెకరేషన్తో అయితే మనకు అంత ముస్తాబుతో అయితే మొత్తం ఆకర్షణీయంగా కనిపిస్తుందని చెప్పాలి. ఇంకా రేపు చూసుకుంటే అయితే మనకు ఓవరాల్గా ఈ శివాలయం మొత్తం కిటకిటలాడుతూ ఉంటుంది. నిత్యము వేలాది కొద్ది భక్తులతో రద్దీతో అయితే నిండిపోతూ ఉంటుంది. కింద ఎంట్రన్స్ నుంచి పైకి గుట్టపైకి రావాల్సి ఉంటుంది. అయితే కింద నుంచి కూడా ఎంతో అద్భుతంగా అయితే మొత్తం లైటింగ్స్తో వెల్కమ్ చెప్పే విధంగా అయితే మొత్తం ఏర్పాట్లు కూడా చేశారు. వీడియో శ్రీకాంత్, సుప్రియ, టీవీ, హైదరాబాద్.